నా పేరు అక్తరునిసా బేగం అండి. నేను వినోబా నవోదయ కాలనీ నుంచి ఖమ్మం నుంచి వచ్చానండి. మేము అక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కలెక్టరేట్ ఉండబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. కలెక్టరేట్ ముందొచ్చిందా మేము ముందొచ్చామా అంటే ఫస్ట్ మేమే ఉంటున్నాము. 10 ఏళ్ల నుంచి మేము అక్కడే ఉంటున్నాము. అది తెలుసుకోకుండా ఇప్పుడు వచ్చేసి కూల్చేశారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మేము అక్కడ ఉంటున్నప్పుడు మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వండి అని మాత్రమే మేము అడిగాము. కోర్టు ఆర్డర్ ద్వారాగా మాకు కరెంటు నీళ్లు ఇవ్వండి అని ఉన్న ఆర్డర్ని వాళ్ళు ఫాలో అవ్వలేదు. రోడ్లు వేపించండి అనే దాన్ని ఫాలో అవ్వలేదు. నాట్ టు ఎంటర్ఫేర్ అని వాళ్ళు ఎంటర్ అవ్వద్దు, ఎవరు ఎంటర్ అవ్వద్దు అనే దాన్ని ఫాలో అవ్వలేదు. వాళ్ళు వచ్చారు, డోజర్లు తీసుకొచ్చారు, కూలగొట్టేశారు. కోర్టు ఆర్డర్లను కూడా ఫాలో అవ్వని ప్రభుత్వం అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డోజర్ల ప్రభుత్వం ఏది అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రోజు కూడా అంబేద్కర్ భవన్లో ఉన్న వాళ్ళ మీద పోలీస్ దౌర్జన్యం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఈ క్షణంలో కూడా అక్కడున్న వాళ్ళని బయటికి రానివ్వకుండా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేయాలి? భూదాన భూములు అనేవి పేద ప్రజలకు చెందిన భూములు అని చెప్పేసి 10 ఏళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, మేము అంటూనే ఉన్నాం. వాళ్ళని అడిగేదేంటి? మేము భూములు అడగలేదు, మాకు ఫెసిలిటీస్ కావాలి, మాకు కరెంటు నీళ్లు ఇవ్వండి అని మాత్రమే కోర్టు సైడ్ నుంచి ఆర్డర్ ఉంది, దాన్ని అమలుపరచండి అని మాత్రమే మేము అధికారులను అడిగాం. మేము ఏ పొలిటీషియన్స్ మేము అడగలేదు. కానీ అది ఆర్డర్ని కూడా ఫాలో అవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా ఇండ్లు కూలగొట్టారు. ఇప్పుడు 62 ఎకరాల 7 కుంటల భూమి అనంటే 31 ఎకరం అని అంటున్నారు. 31 ఎకరం ఎట్లా అవుతుంది? 1954 నుంచి 1945 నుంచి మనకు పహాణీ ఉంది. ఏమని? 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి అని. 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి ఉన్నదని 1895 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది బోర్డు. మరి ఆ భూమి పంచండి అని మేము 2014 నుంచి 18 వరకు అడగడం జరిగింది. అప్పుడు పేదోళ్ళు ఉన్నప్పుడు 2014 నుంచి 18 లోపైనా సరే వాళ్ళు పేదోళ్ళను గుర్తించి ఇవ్వాలి కదా. 2018 తర్వాత 18 డిసెంబర్ 15 తారీఖు రోజు మేము దిగాము అక్కడ. మరి అలాంటప్పుడు దిగింది పేదోళ్ళేనా కాదా అని మీకు డౌట్ వచ్చినప్పుడు 2018 నుంచి ఈ రోజు వరకు మీరేం చేశారు? ఎంక్వైరీ చేయొచ్చు కదా, మీకు టైం దొరకలేదా? లేకపోతే వీళ్ళని కూల్చేసి వీళ్ళ అనాథలను చేసేద్దామన్నట్టు చేశారా? అదొకటి. మళ్ళీ మాకు ఉన్న కోర్టు ఆర్డర్లన్నిటిని కూడా తుంగలో దొక్కేసినట్టు మా ఇళ్ళన్నీ కూలగొట్టేశారు. మరి ఆ కోర్టు ఆర్డర్ల విషయం ఏంటి? సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎవరు చెప్పాలి? కలెక్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. అది కోర్టు ఆర్డర్లని ఏ పొలిటీషియన్స్ వాళ్ళు ఫాలో అవ్వకపోయినా ఈయనైనా ఫాలో అవ్వాలి కదా. కలెక్టర్ అయినప్పుడు ఈయన ఫాలో అవ్వాలి కదా. మరి అంతమంది పోలీసులను ఎట్లా దించారు ఈయన? మాకు అసలు అది ప్రశ్నార్థకంగా ఉంది. అసలు కొన్ని ప్రశ్నలు అయితే మేము చదువుకోకపోయినా మా మైండ్లో అట్లా ఉండిపోయినాయి. మేము చెప్పుకోవడానికి కూడా మాకు ఎట్లా చెప్పుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేమున్నాం. కోర్టు ఆర్డర్లు ఫస్ట్ నుంచి 2018 నుంచి 2026 వరకు కూడా మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా. మరి వాటిని ఫాలో అవ్వాలి కదా. రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఫాలో అవ్వలేదు. మాకు 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడుందో మీరు తేల్చి చెప్పండి. ఇది భూదాన భూమి కాదు, గవర్నమెంట్ భూమి అని అన్నారు. భూదాన భూమి గవర్నమెంట్ భూమి అయినప్పుడు భూదాన భూమి 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడున్నది? అది తేల్చి చెప్పమని చెప్పినాం. మేము దిగింది భూదాన భూమిలోనే మేము దిగాము. 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడున్నది అనేది తేల్చి చెప్పమన్నాము. అది చేయలేదు. కరెంటు నీళ్ళు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది. అట్లప్పుడు కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ కానివ్వండి, వేరే వాళ్ళు వచ్చి మాకు దోమతెరలు, కరోనా టైంలో మాకు దోమతెరలు అవి ఇవి మాకు కావాల్సిన బియ్యం కానివ్వండి అవి ఇచ్చారు. మరి వాళ్ళకి తెలీదా? లక్షాధికారులు అయితే వీళ్ళకు ఇచ్చే కంట్రోల్ బియ్యం కానివ్వండి ఏదైనా సరే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన జడ్జెస్కి ఉండదా? ఉంటుంది కదా. దోమతెరలు తీసుకొచ్చి ఎందుకు పంచారు వాళ్ళు? మేము పేదలమనే కదా, గుర్తించే కదా వాళ్ళు తీసుకొచ్చి పంచింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులని మాట్లాడితే అసలు 250 కోట్లు విలువ చేసే 31 ఎకరాన్ని మీరు మింగారు అని నేను అంటున్నా. 62 ఎకరాల 7 కుంటల భూమిలో 31 ఎకరమే ఉన్నది భూదాన భూమి అని అంటున్నారు కదా.
ఆ 31 ఎకరంలో కూడా మిగిలిన 31 ఎకరం ఏది 250 కోట్లు అంటే 500 కోట్లకు సంబంధించి ఇప్పుడు 31 ఎకరం భూదాన భూమి ఉన్నది అని మీరు ఒప్పుకున్నప్పుడు అక్కడ ఉన్నది పేదోళ్ళని అన్నప్పుడు ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. అంటే ఆ 31 ఎకరాన్ని అడ్డం పెట్టుకొని ఈ 31 ఎకరాన్ని కూడా కూల్చేశారు. అంటే 500 కోట్లు కదా మీరు చెప్పిన దాని ప్రకారం. కలెక్టర్ గారు చెప్తున్నారు అది కూడా ఏమని 250 కోట్ల ప్రాపర్టీని మేము కాపాడాము, గవర్నమెంట్ ప్రాపర్టీని మేము కాపాడాము అని అంటున్నారు. అది మాకు ఎంతైంది మాకు సంబంధం లేదండి. అది ఆ రేట్ ఎంతో మాకు అనవసరం, అక్కడ ఎంత పలుకుతుందో అది మాకు అదంతా అనవసరం. ఇప్పుడు వచ్చింది కలెక్టర్ ఆఫీసు 8 మేము 10 ఏళ్ల నుంచి అక్కడ ఉంటే 4 ఏళ్ల క్రితం వచ్చింది కలెక్టర్ ఆఫీసు. ఆ తర్వాత కట్టారు విల్లాస్. అటు రహదారి అనేది ఒకటి పడుతుంది, అది ఇప్పుడు పడుతుంది, అది ఇంకా పన్ను కూడా లేదు. దానికి వాల్యూ పెరిగిపోయిద్దని మాలాంటి వాళ్ళని 1000 మందిని రోడ్డును వేసేశారు. రోడ్డును పడేసిన తర్వాత రోడ్డును పడ్డాక కూడా మా భూములు మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎప్పటికైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఆ భూములు మాత్రం మేము కంపల్సరిగా సాధించుకోవాల్సిందే. ఇంకోటి ఇప్పుడు కలెక్టర్ గారు కాపాడినాం అని అన్నారు, 250 కోట్ల ప్రాపర్టీ మేము కాపాడామని అన్నారు. మా డిమాండ్స్ అలా ఒకటే, ఆ కలెక్టర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మొన్నటి దాకా కూడా మేము రెవెన్యూ వాళ్ళనే అడిగాం, మా 62 ఎకరాలు ఎక్కడ ఉన్నది చెప్పండి అని. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మేము ఆయన్ని అడగదలుచుకున్నాం ఏంటంటే మా 62 ఎకరాలు 7 కుంట్ల భూమి భూదాన భూమి మా పేదలకు ఇచ్చిన పట్టాలు ఇచ్చిన భూమి ఎక్కడున్నది, దానికి సమాధానం అయితే కలెక్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. 250 కోట్లని అని చెప్పడమే కాదు, 62 ఎకరాలు ఎక్కడ ఉన్నది అనేది మాకు తేల్చి చెప్పాల్సి వస్తుంది. సరే.